చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. ఎందుకంటే కల్వకుంట్ల కవిత, కేటీఆర్ అండ్ వీళ్ళకి సంబంధించిన ఈ ఖాందానికి సంబంధించిన బినామీలు రియల్ ఎస్టేట్ పేరుతో, ప్రీ లాంచ్ల పేరుతో రాష్ట్ర ప్రజలని, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల పనిచేసే కొంతమంది దిగువ ఎగువ మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని ఎట్లా టార్గెట్ చేశారన్నది మన కళ్ళ ముందు కనబడుతున్న వార్త ఇది. మనకి మధ్య తెలుసు, సాహితీ లక్ష్మీనారాయణ అని వీడు దాదాపు వేల కోట్ల రూపాయల్ని వీడు ముంచిండు. వీడు చేసింది ఏంటి అంటే, ఒక దగ్గర వెంచర్ స్టార్ట్ చేస్తాడు. వెంచర్ స్టార్ట్ చేసి ప్రీ లాంచ్ ఆఫర్ పెడతాడు. అంటే ₹1,00,00,000 ఫ్లాటు మీకు 30 లక్షలకే ఇస్తా అంటాడు. పాపం అమాయక జనం నిజమే నమ్ముతారు. వాడు మళ్ళీ అంత అద్భుతమైన బ్రోచర్లతోని, వీడియో గ్రాఫిక్స్తోని, హంగులతోని చాలా అద్భుతంగా చూపిస్తాడు. అవసరమైతే కంపెనీల దగ్గరికి పోయి కూడా ప్రచారం చేస్తాడు. వీడి కోటు సూటు బూటు వీడి ఆస్తులు కథ నమ్మి పాపం అమాయక జనము, ముఖ్యంగా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలామంది పెట్టుబడుల కింద మాకు తక్కువకే ఫ్లాట్ వస్తుంది కదా, వాడు చెప్తాడు ఇది ఒక 4 ఏళ్లలో మీకు ఇల్లు కట్టిస్తాం, మీరు వచ్చిగా కేసీఆర్ చెప్పినట్టు కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళుడే పంతులు తీసుకొచ్చి అంటాడు. వాళ్ళు నమ్మి ఆ 30 లక్షల రూపాయలు వాడి ముఖాన కొడతారు. వాడిట్లా 30 కొన్ని కోట్ల రూపాయల కుప్పని చేసుకొని ఆ ఇన్వెస్ట్మెంట్ అక్కడ పెట్టకుండా వాడు ఏం చేస్తాడంటే వాడిని దాన్ని దారి మళ్ళిస్తాడు. వాళ్ళకి సంబంధించిన బినామీలు వీళ్ళ చేతుల్లోకి పంపిస్తాడు. ఇగో ఆ డేటానే మన ముందు కనబడుతున్నది. రాష్ట్ర పేపర్ చాలా అద్భుతమైన స్టోరీని ఇచ్చింది. సో ఏ బ్యాంకులో ఎంతెంత అమౌంట్ ఉంది, ఎట్లెట్లా చేసిరు అన్నది చాలా క్లియర్గా వీడు ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేసిన అన్నది కనబడతా ఉన్నది. మరి ఇది ఈడీకి ఎందుకు కనబడతలేదో అర్థమవుతలేదు. ఇంత పెద్ద మనీ లాండరింగ్ జరిగితే వాడి మీద కేసులు బుక్ అయినాయి, మరి ఇంతవరకు చర్యలు చక్కగా లేవు. మొన్న ఏదో 150 కోట్ల 120 కోట్ల ఆస్తులు సీజ్ చేసినాం, అటాచ్ చేసినాం అని అంటున్నారు. ఎంత దారుణం అంటే, పాపం ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, క్యాన్సర్ పేషెంట్, నాకు ట్రీట్మెంట్కి పైసలు లేవండి, వాడు ఇస్తలేడు, ఏం చేయాలని. చాలామంది నష్టపోయారు. ఈ రాష్ట్రం వాళ్ళు ఉన్నారు, పక్క రాష్ట్రం వాళ్ళు ఉన్నారు, కొన్ని వేలాది మంది నష్టపోయారు. వీడు దర్జాగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోయి దర్జాగా సోఫాలో పడుకుంటాడు. వీడు అదే పోలీస్ స్టేషన్లో రెడ్ కార్పెట్ వేసి పోలీసులు తీసుకుపోయారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా చర్యలు తీసుకోవాలా? మరి వీళ్ళు మాకు సంబంధాలు ఉన్నాయి, మాకు వాళ్ళకు లాలూచి ఉందనుకుంటే మిమ్మల్ని కూడా వాడేం చేయలేదు. మీ పని కూడా వాళ్ళకి పట్టిన గతే పడుతుంది. చూడండి ఒకసారి వార్త. రాష్ట్ర చేతిలో భూదాటి బురుడి లెక్క, సాహితీ లక్ష్మీనారాయణ లీలలు ఎన్నో, ప్రజల సొమ్ము దోచేసి సైలెంట్గా వ్యవహారాలు, ఫినిక్స్ సహా ఇతర పెద్దల్ని కాపాడేందుకు కుట్రలు, అంతా మార్కెటింగ్ వాళ్లపై తోసేసి కుయుక్తులు, బ్యాంక్ అకౌంట్ల లావాదేవీల్లో అసలు నిజాలు, రాష్ట్ర చేతికి చిక్కిన వివరాలు, ఇకపై సాహితీ స్కామ్లపై వరుస కథనాలు. మీరు ఒక్కసారి ఆలోచించండి. పాపం చిన్న చిన్న నిరుద్యోగ యువత ఇట్లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర ఉద్యోగాలకు చేరుతారు. వాళ్ళకి టార్గెట్లు పెట్టి వాడిని పీల్చి పిప్పి చేసి, మీరు ఈ టార్గెట్ తెస్తేనే మీకు జీతం అంటారు, ఈ టార్గెట్ తెస్తేనే మీకు ఇన్సెంటివ్స్ అంటారు. వాళ్ళు పాప ఈ జనానికి వీడు ఇచ్చిన బ్రోచర్ని తీసుకుపోయి వాళ్ళ మైండ్ సెట్ని మార్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కడతారు. ఇప్పుడు మధ్యలో ఎవరు నష్టపోయిండు? ఆ మధ్యలో ఎవరైతే ఈ పని చేసిరో పాపం ఆ నిరుద్యోగ యువత ఎవరైతున్నారో వాళ్ళని కూడా ముంచిండు పాపం. ఇప్పుడు కట్టిన వాళ్ళు ఎవరిని అడుగుతారు? ఎవరికైతే డబ్బులు చెల్లించినో వాళ్ళని అడుగుతారు. ఆ మధ్యలో ఉన్న ఈ యువత మొత్తం, ఆ యువత అండ్ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళను పెట్టే హింస మామూలుగా లేదు. వీడు దర్జాగా సేఫ్గా ఉన్నాడు పోలీసుల అదుపులో, చాలా హ్యాపీగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులని, ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తూ. వేల మందిని ముంచేసి వేల కోట్లు వెనకేసుకున్నాడు సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్ భూదాటి లక్ష్మీనారాయణ. ఈ వ్యవహారం పైన ఈడీ దర్యాప్తు జరుగుతోంది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా నాయకుల నుంచి అధికారుల దాకా అందరినీ ఇన్వాల్వ్ చేసి భారీగా దోపిడీ చేశాడు భూదాటి. ఇందులో 100 కోట్లలో దుబారా ఖర్చే అధికంగా ఉన్నది. పెళ్లిళ్ళు, పేరెంటాలు, పబ్బులు, పార్టీలతో పాటు నాయకులకు ఇచ్చిన కమిషన్లు కూడా అధికంగానే ఉన్నాయి. ఈ లెక్కలన్నీ ఈడీ దృష్టికి వెళ్ళినా అనుకున్న దిశగా అడుగులు పడడం లేదని అంటున్నారు బాధితులు. పైగా తప్పంతా మార్కెటింగ్ వాళ్ళదే అన్నట్టుగా కుట్రలు జరుగుతున్నాయని, ఏ కంపెనీ అయినా సరే డబ్బులు ఓనర్లకే దక్కుతున్నాయనే విషయం అందరికీ తెలుసని చెబుతున్నారు. లక్ష్మీనారాయణ మైండ్ గేమ్, ఎంతో మందిని మోసం చేసిన, వేల కోట్ల దందాకు పాల్పడిన, అరెస్ట్ అయి బెయిల్పై బయటకు వచ్చాడు భూదాటి.
కానీ బాధితులకు న్యాయం జరిగిందా అంటే ఇప్పటికీ లేదు. బెయిలబుల్ కేసులు 5 ఉన్న 90 రోజుల జైలు జీవితాన్ని 365 రోజులకు పొడిగించేలా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950ని ఉపయోగిస్తారు. అయితే రాజకీయ పలుకుబడి ఉన్న ఆర్థిక నేరగాళ్లకు మాత్రం ఇది వర్తింపజేయడం లేదు. దీంతో చక్కటి ఉదాహరణ భూదాటి. 30కి పైగా కేసులు, వేల కోట్ల రూపాయల మోసం చేసిన బయటకొచ్చి తన మైండ్ గేమ్తో ఇష్యూని డైవర్ట్ చేస్తున్నాడని బాధితులు చెబుతున్నారు. ఈడీకి ఇవి కనిపించట్లేదా? సాహితీ వ్యవహారంలో దర్యాప్తు సరిగ్గా జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అసలు వాళ్ళను వదిలేసినట్టుగా కనిపిస్తోంది. కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకున్న కేడియా, సునీల్ అహుజాల పైన చర్యలు తీసుకున్నది కూడా లేదు. దాదాపు 1300 కోట్ల రూపాయల బ్యాంకు స్టేట్మెంట్లలో ఎన్నో లింకులున్నా వాటిపై దృష్టి సారించడం లేదు. కంపెనీకి సంబంధించిన డబ్బులు భూదాటి భార్య, కూతురు, కుమారుడి పర్సనల్ అకౌంట్లలోకి 100 కోట్లు ట్రాన్స్ఫర్ అయినాయి. వీటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. అమీన్పూర్ పర్మిషన్స్ యాంటోనీ రెడ్డి ద్వారా కవితకు 20 కోట్లు ముట్టిన లెక్కను కూడా టచ్ చేయడం లేదు. కల్వకుంట్ల కవిత 100% ఉన్నది ఇందులో. ఈ యాంటోనీ రెడ్డి అన్న ఆయనకి కవితకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. మరి ఈ ఇన్వెస్టిగేషన్ ఏది? అలాగే ప్రహ్లాద్, కొడాలి శ్రీనివాసరావు, గాంధీ పాత్రలపైన చర్యలు లేవు. గ్రీన్ మెట్రో అశోక్కు 15 కోట్లు, శ్రీనిధి శ్రీహరికి 15 కోట్లు, షిబా ఇన్ఫ్రాటెక్కి 8 కోట్లు, తన కూతురికి 2 కోట్లు ట్రాన్స్ఫర్ అయినాయి. ఇవన్నీ ఈడీకి కనిపిస్తలేవా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఫినిక్స్ పేరు మీద 1 ఎకరా లేకుండానే డబ్బులు చేతులు మారినాయి. ఫినిక్స్ కంపెనీకి 80 కోట్లు వైట్లో ట్రాన్స్ఫర్ చేసి కేవలం 15 కోట్లకే కొన్నట్టు చూపించిండు. 65 కోట్లు ఏమయ్యాయనేది ఇప్పటికీ తేలలేదు. ఫినిక్స్ ఇతర పెద్దలను కాపాడేందుకు భూదాటి కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బ్యాంక్ అకౌంట్లలో క్లియర్గా ఉన్న ల్యాండ్ అడ్వాన్స్ల రూపంలో 100 కోట్ల రూపాయలు వసూలు చేశాడు లక్ష్మీనారాయణ. కానీ సొంతానికి చాలా వాడేసుకున్నాడు. ఆయన బ్యాంక్ అకౌంట్ పరిశీలిస్తే ఇవన్నీ ఉంటాయి. కానీ ఈడీ ఆ దిశగా పూర్తి స్థాయిలో అడుగులు వేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం కేసును పక్కదోవ పట్టించడానికి భూదాటి మార్కెటింగ్ వాళ్ళను బూచిగా చూపించడమే. పూర్ణచంద్రరావు లాంటి వాళ్లపై అంతా తోసేసి ఉన్న పలుకుబడితో తన మాస్టర్ మైండ్ గేమ్తో అంతా నడిపిస్తున్నాడు. నిజానికి కంపెనీలోని లాభాలన్నీ ఆయన కుటుంబ సభ్యులకి అందినాయి. అలాంటప్పుడు మార్కెటింగ్ వాళ్ళదే తప్పు అనేలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇట్లా ఇగో వీళ్ళు చాలా డీటెయిల్డ్గా ఇందులో ఈ స్టోరీలో రాశారు. చూడండి, రాష్ట్ర వెబ్సైట్ చూడొచ్చు, రాష్ట్ర.comలో మీకు వీటికి సంబంధించిన మొత్తం భాగవతం ఇందులో చాలా క్లియర్గా రాసి అకౌంట్స్ డీటెయిల్స్ చూడండి. ఏ రోజు ఎట్లెట్లా ట్రాన్స్ఫర్ చేసిరు 1 కోటి రూపాయలు వినోద్ కేడియా అకౌంట్లోకి. వీళ్ళంతా గత ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉన్న మనుషులు. వీళ్ళంతా 1 కోటి రూపాయలు, 80 లక్షలు, 50 లక్షలు, 40 లక్షలు, 20 లక్షలు, 60 లక్షలు, 50, 40, 40, 11,40,000, 40, 40, 35 లక్షలు. ఈవిడ ఎట్లా జనం సొమ్ముని మింగి ఎట్లా ట్రాన్స్ఫర్ చేసిందో చూడండి ఒక్కొక్కరి అకౌంట్లోకి. విత్ డేట్లతో సహా వీళ్ళు చాలా అద్భుతంగా ఎక్కడ సంపాదించారో కానీ టోటల్ ఇన్ఫర్మేషన్ ఉన్నది ఇందులో. లక్షలకు లక్షలు, కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిండు. మరి ఈడీ ఏం చేస్తుందండి? ఆల్రెడీ కేసు బుక్ అయి ఉన్నది కదా. చూడండి, 45 లక్షలు, 40 లక్షలు, 40 లక్షలు. హితేష్ కేడియా 20 లక్షలు. ఇగో అరుణ్ కేడియా. వీళ్ళంతా గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు. వీళ్ళంతా యాంటోనీ రెడ్డి అని ఉంటాడు. ఆయన ఎవరు? కల్వకుంట్ల కవితకి చాలా దగ్గర. మరి అది ఎక్కడ పోయిందో? ఇగో మార్కెటింగ్ వాళ్ళు ఎత్తుకుపోయారన్న 112 కోట్ల లెక్కాట. ఎవరి దగ్గరికి పోయినాయి? ఎవరి అకౌంట్లకు పోయినాయి? క్యాష్ డిపాజిట్ ఇన్ గ్రూప్ కంపెనీస్. క్యాష్ డిపాజిట్స్ అయినాయి. ఆ 112 కోట్లు మార్కెటింగ్ వాళ్ళు ఎత్తుకపోయారని చెప్తాడు వీడు. కానీ ఎక్కడ ఉన్నాయి ఆ డబ్బులు? ఇగో సాహితీ కన్స్ట్రక్షన్స్, మెవాట్రాన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆనంద్ సాహితీ సివిల్, సాహితీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఇండియా ఎల్ఎల్పి, అన్ని వీడియే. సాహితీ ఇన్ఫ్రా, వీళ్ళ కుటుంబాలు, భార్య, కూతురు, కొడుకు పేర్ల మీద ఉన్నాయి. ఇవన్నీ ఈయనే కనిపిస్తున్నాయి 112 కోట్లు. మరి ఇది ఎందుకు కనపడతలేదు గవర్నమెంట్కి? ఇక దాదాపు లక్ష్మీనారాయణ దిగమింగిండు దాదాపు 67 కోట్ల లెక్క. ఇది కేవలం అఫీషియల్గా కనిపిస్తున్నదే. విత్ బ్యాంక్ అకౌంట్లతో సహా ఉన్నాయి చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ నెంబర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిఎఫ్సి, ఐసిఐసిఐ, ఆంధ్ర బ్యాంక్, ఎస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, విత్ డీటెయిల్స్, విత్ ఎవిడెన్స్. ఫండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్డిఎఫ్సి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఇగో మొత్తం 67 కోట్లు. వీడు ఇంకా టీటీడీ మెంబర్, ఈయన ఇంత దరిద్రాలు చేసినప్పుడు వీడు టీటీడీ మెంబర్గా ఉండే. అమీన్పూర్ వ్యవహారంతో భూదాటి లీలలన్నీ బయటికి రావడంతో అప్పటికి టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న ఆయన పదవికి సైతం రాజీనామా చేయాల్సి వచ్చింది. నిజానికి ఈ పదవి కోసం 20 కోట్ల దాకా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రకు ముట్టజెప్పినట్టు ఆరోపణలున్నాయి. 2021 సెప్టెంబర్లో టీటీడీ సభ్యుడిగా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేశాడు. విశాఖ శారదా పీఠాధిపతికి ఈయన భక్తుడు. అయితే టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న సమయంలో పరిచయమైన రాజకీయ లింకుల ద్వారా ఇప్పుడు అమాయకులైన మార్కెటింగ్ వాళ్ళను బలి చేస్తూ పెద్దలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు సహారా, అగ్రిగోల్డ్, ఇప్పుడు సాహితీ ప్రజలకు ఆకర్షణీయ స్కీమ్లు ఆశగా చూపించి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న కంపెనీలు ఎన్నో ఉన్నాయి. గతంలో సహారా, అగ్రిగోల్డ్ సంస్థలు ఇలాగే వ్యవహరించి కోట్ల రూపాయలు దండుకున్నాయి. డబ్బంతా ఓనర్లు తినేయడంతో చివరకు మధ్యలో ఉన్న మార్కెటింగ్ వాళ్ళు బలయ్యారు. కొందరైతే ఆత్మహత్యలు చేసుకున్నారు. భవన నిర్మాణం నుంచి ఆర్థిక సేవలు, పట్టణాభివృద్ధి, మ్యూచువల్ ఫండ్స్, జీవిత బీమా వంటి రంగాల్లోకి సహారా విస్తరించింది. కానీ పెట్టుబడిదారుల డబ్బు పక్కదారి పట్టింది. అలాగే 32 లక్షల మంది డిపాజిటర్లను 6,380 కోట్ల మేర మోసం చేసినట్టు అగ్రిగోల్డ్ మీద అభియోగాలున్నాయి. ఇప్పుడు వీడోడు తయారైండు. సో మేము ఖచ్చితంగా ప్రతిరోజుకు ఒక కథనం ఇస్తామని వీళ్ళు చెప్తా ఉన్నారు. చూద్దాం, వెరీ ఇంట్రెస్టింగ్. సో ఈ వెబ్సైట్ని కూడా చదివే ప్రయత్నం చేయండి. వీళ్ళు చాలా అద్భుతంగా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఇట్లా ఎంత దారుణమైన పొజిషన్ అంటే పాపం వాళ్ళది, డబ్బులు కట్టిన వాళ్ళది తిరగని ప్లేస్ లేదు. వాళ్ళు కనీసం రేవంత్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టండి. కిషన్ రెడ్డి గారు ఈడీ ఇప్పుడు మీరు రఘునందన్ రావు గారు మొన్న అన్నారు కదా, మీరు ఒక్క లెటర్ రాయండి అయిపోయి సిబిఐకి, మీరు మేడిగడ్డ కాళేశ్వరం మీద అన్నారు. రఘునందన్ రావు గారు మీరు ఒక అడ్వకేట్గా ఈ విషయాన్ని టేకప్ చేయండి. మీకు మంచి పేరున్నది. ఈ విషయాన్ని టేకప్ చేస్తే మీరు ఇంకా బాధితులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇందులో డైరెక్ట్గా కల్వకుంట్ల కవిత ఇన్వాల్వ్ అయినది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు.